నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. తెలంగాణ మంత్రి సీతక్క బీఆర్ఎస్ నాయకుల మధ్య వైరం ముదురుతోంది. మాటల యుద్ధం మరింత రాటుతేలి చెప్పులతో కొడతామనేదాకా వెళ్ళింది. అంతటితో ఆగిందా అంటే అదీ కాదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపేదాకా ఆ వైరం వెళ్ళింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ సహా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులపైన మంత్రి సీతక్క విరుచుకుపడుతున్నారు. ఒక గిరిజన బిడ్డ మంత్రిగా ఉండడాన్ని ఆ పార్టీ నేతలు సహించలేకపోతున్నారని ఆమె విమర్శిస్తున్నారు. తాజాగా అంగన్వాడీలకు సెల్ ఫోన్ల కొనుగోళ్లలో మంత్రి సీతక్క అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ సోషల్ మీడియా హోరెత్తించింది. శాంసంగ్ ఫోన్లను అధిక ధరలకు కొనుగోలు చేసి మంత్రి కమిషన్లు కొట్టేశారని పోస్టులు పెట్టారు. వీటిపై ఆగ్రహించిన మంత్రి సీతక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించి 48 గంటల్లోగా పోస్టులు తొలగించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై దుష్ప్రచారం చేసే బీఆర్ఎస్ నాయకులను చెప్పుతో కొడతానని హెచ్చరించారు. అంతలోనే మంత్రి సీతక్క అనుచరుడిగా ప్రచారంలో ఉన్న పాండు నాయక్ అనే వ్యక్తి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిశాంక్పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును మంత్రి సీతక్కే చేయించారని బీఆర్ఎస్ నాయకులు మళ్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వివాదం పెరిగింది. ఈ నేపథ్యంలోనే తనపై అవినీతి ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని మంత్రి సీతక్క హెచ్చరించడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.